వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేసే దిశగా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగా కొన్ని కమిటీలను నియమించుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ అన్ని కమిటీలు వేసుకోవాలని చెప్పి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. అండ్ కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తూ ఉన్నారు. పార్లమెంటు నియోజకవర్గాలకు పరిశీలకులను వేసుకుంటూ పోతూ ఉన్నారు. సో వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం చుట్టూ వైసీపీలో కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చింతలపూడి అశోక్ కుమార్ అనే ఒక యువ డాక్టర్ని పిక్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అద్దంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. సో అద్దంకి నియోజకవర్గం అంటే ప్రస్తుతం బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్, పిడుగురాళ్ళకు సంబంధించి జానాపాడుకు సంబంధించిన డాక్టర్. సో ఆయన పిడుగురాళ్ళల్లో పల్నాడు ఆసుపత్రి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఓనర్ ఏనేనట పల్నాడు ఆసుపత్రి. పిడుగురాలలో పల్నాడు ఆసుపత్రి ఓనర్. ఇదేమో పల్నాడు జిల్లా. బాపట్ల జిల్లా అద్దంకి ఇన్ఛార్జిగా నియమించారు. సో ఈ నియామకం వెనక కారణం ఏంటి? 4 సార్లు వరుసగా అద్దంకి నుంచి గెలుస్తూ వస్తున్న గొట్టిపాటి రవికుమార్ అనే ప్రస్తుత మినిస్టర్ని ఎదుర్కోవాలి అంటే మరి పక్క జిల్లాకు సంబంధించినటువంటి ఈ యువ డాక్టర్ సరిపోతారా? సో దేని ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు ఈ డాక్టర్ని అద్దంకి కోసం పిక్ చేశారు అనే చర్చ వైసీపీలోనే జరుగుతూ ఉంది. గొట్టిపాటి రవికుమార్ అక్కడ టీడీపీ నుంచి ప్రస్తుతం మినిస్టర్ కూడా. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే, 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యే, తర్వాత టీడీపీలో 2019లోనే గెలిచారు, 24లో కూడా గెలిచారు. సో గొట్టిపాటి రవికుమార్కి ప్రత్యర్థులు మారుతూ ఉన్నారు, కానీ ఆయన అయితే ఆ నియోజకవర్గం నుంచి కట్టుకదలట్లేదు. మరి ఇప్పుడు అంత బలంగా అక్కడ పాతుకుపోయిన రవికుమార్ని ఢీకొట్టాలి, మంత్రి గారిని ఢీకొట్టాలి అంటే పక్క జిల్లాకి చెందిన ఈ యువ డాక్టర్ ఎంతవరకు నెట్టుకు రాగలుగుతారు? ఇన్ఛార్జిగా ఈ చింతలపూడి అశోక్ కుమార్ అనే డాక్టర్ను నియమించడం వెనక అద్దంకి ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫలితాలను సాధించవచ్చు, ఎంతవరకు అయినా ప్రభావం చూపుతారు అనే చర్చ వైసీపీలోనే జరుగుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ పిక్ అది. మరి ఏ ప్రాతిపదికన ఆయనను అక్కడ అద్దంకి నుంచి ఇన్ఛార్జిగా వీళ్ళు నియమించుకున్నారో చాలామందికి అయితే అర్థం కాలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం లెక్కలను చూసి ఉన్నారో తెలియదు.